హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మీనా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మీనా 2 పార్ట్ 6 వినేద్దామండి. ఆ సాయంత్రం కృష్ణ దగ్గరకు వెళ్ళడానికి నాకేమంత కష్టం కలగలేదు. ఇంట్లో నుంచి బయలుదేరడానికి ఏం కారణం చెబుదామా అని సతమతం అవుతున్న నాతో టీ తాగుతుండగా అమ్మడు చెప్పడం మర్చిపోయాను, టైలర్కి నీ జాకెట్ కొలతలు పంపిస్తానని చెప్పాను. ఈ మధ్య నీ జాకెట్లు అన్నీ టైట్గానే ఉన్నాయి. ఖరీదు గల గుడ్డలు, వెళ్ళి కాస్త వదులుగా సరైన కొలతలు ఇచ్చిరా అంటూ పురమాయించడంతో నా మనసు ఎగిరి గంతు వేసినట్టు అయింది. కోరుకున్న పెన్నిది కళ్ళెదుట నిలిచినంత ఆనందంగా అనిపించింది. అలాగే మమ్మీ, ఎంతో అణుకోగా అన్నాను. నిజమే, ఈ మధ్య నేను కాస్త లావుగా అయ్యానని అందరూ అంటున్నారు. నా పాత జాకెట్లు అన్నీ ఒంటికి అంటినట్లుగా అయినాయి. నేను అసలే కాస్త పొడుగ్గా ఉంటాను. దానికి తోడు లావు అయితే మరీ పెద్దదానిలా కనిపిస్తానని అమ్మకి భయం. నన్ను డైట్ చేయమని మందలిస్తున్న అమ్మని నాన్నగారు విన్నప్పుడల్లా కేకలేసేవారు. నీ మొహం, లావైనంత మాత్రాన పెద్దవాళ్ళైపోతారా? ముఖంలో పసితనం ఎక్కడికి పోతుంది? ఆ మాటకొస్తే సన్నగా ఉరుగుల్లా ఉన్నవాళ్ళు ముదిరిపోయిన బెండకాయల ముదిముఖాలతో తెలియదంటావా అనేవారు నాన్నగారు. నా తరపు ఒకల్తా పుచ్చుకోవడంతో నాకు డైటింగ్ బాధ తప్పేది. లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని. నాకు అసలే విపరీతమైన ఆకలి. అయినా అమ్మకి ఈ వయసు గురించిన భయం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కాదు. మనిషికి కాలంతో పాటు శారీరకంగా మార్పు రావడం ఎంత సహజం. ఎన్నాళ్ళని ఏటికి ఎదురీదగలం? ఎన్నాళ్ళని కాలంతో పోరాడగలం? ఎప్పటికైనా మనం దాని చేతుల్లో పడిపోక తప్పదు. అనవసరంగా అపురూపమైన కాలాన్ని వ్యర్థమైన శంకలతో చేర్చార్చుకోవడం, అంతే, ఇంకేం మిగలదు. అసలు ఏం వయసుకు తగ్గట్టు ఆ వయసులో మనిషి హుందాగా ఉండడం నేర్చుకోవాలి. అలా ఉంటే అంతకు మించిన ఆకర్షణ ఇంకేమీ ఉండవు. నన్ను అడిగితే అసలైన సౌందర్యం వ్యక్తిత్వం వల్లే వస్తుంది. శారీరకంగా వచ్చే అందం ఈ రోజున ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. ఏమిటో కొన్ని విషయాల్లో అమ్మకి నాకు స్వభావంలో, అభిప్రాయంలో పూర్తిగా పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది. నేను వెళ్ళడానికి తయారవుతుంటే రాజు నా దగ్గరికి వచ్చి, వదినా, నేను కూడా నీతో వస్తాను అంది. నువ్వెందుకు? నేను జాకెట్ కొలతలు ఇచ్చి క్షణంలో వచ్చేస్తాను అన్నాను. రాజు నా భుజం మీద చేయి వేసి నా కళ్ళల్లోకి అర్థిస్తున్నట్టుగా చూస్తూ దీనంగా అంది, ఏమో వదినా, నాకెందుకో చాలా భయంగా ఉంది. నా మనసు ఏమిటో అశుభాన్ని శంకిస్తుంది. ఊహించనిదేదో జరుగుబోతున్నట్టు నా గుండెలు బిగబట్టినట్టు అవుతున్నాయి. నువ్వు ఒక క్షణం కనుమరుగు అయితే 1000 ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి. నా భుజం మీద ఉన్న రాజు చేయిని మృదువుగా నక్కాను. ఓ ఈ పిచ్చి ముఖమా, నువ్వు వట్టికి కంగారు మనిషివి, అంతకంటే ఇంకేం కాదు. నువ్వు అనవసరంగా నీ నీడని చూసి జడుచుకుంటున్నావు. నీ ఆలోచనల్లో నిన్ను సతాయిస్తున్నాయి. నేనుండగా ఏ అశుభము జరగదు. నీకేం భయం లేదు, సరేనా? లాలనగా దాని వైపు చూశాను. ఏమో వదినా, రాజు ఇంకేదో చెప్పబోతుండగా ఇంతలో కింద నుంచి అమ్మాయి, రాజు అన్న పిలుపు వినిపించింది. వదినా, నేను కూడా నీతో వస్తాను. నేను లేకుండా నువ్వు వెళ్ళొద్దు, రాజు మరోసారి నన్ను హెచ్చరించినట్టుగా అని క్రిందకి వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో నేను గబగబా తయారై కిందకి వచ్చాను. ఎక్కడ ఆలస్యం చేస్తే రాజు మళ్ళీ వచ్చి నేను కూడా వస్తాను అని హఠం చేస్తుందో అనే భయంతో జడ గబగబా అల్లుకుని ఎదురుగా స్టాండ్ మీద చేతికి అందిన చీర తీసుకుని కట్టుకుని వచ్చేశాను. అమ్మ కోసం క్లబ్ తరపు నుంచి ఎవరో వచ్చారు. వాళ్ళంతా కింద హాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఆ సంభాషణ నా గురించి వినిపించడంతో మెట్ల మీద అప్రయత్నంగా ఆగిపోయాను. అమ్మాయికి పెళ్లి స్థిరపడిందటగా ఒక ఆవిడ అడుగుతుంది. అవునండి, లగ్నం నిశ్చయమైంది. 2 రోజుల్లో ప్రదానం చేస్తున్నాము. అట్టే వ్యవధి కూడా లేదు. మీరందరూ తలో చేయి వెయ్యాలి. అయ్యో, తప్పకుండాను. మీ అమ్మాయి పెళ్ళికి మీరేమో కానీ మేమంతా ఎదురు చూస్తున్నామంటే నమ్మండి. మీరు ఇలా చేస్తారని, అలా చేస్తారని అప్పుడే అంతా ఊహిస్తున్నారు. దానిదేముందిలేండి, నేను మాత్రం మీలాంటి దాన్ని కానా? అమ్మ నవ్వుతూ అంది. అల్లుడు ఇల్లరికం వచ్చేట్టేగా? ఇంకో ఆవిడ అడిగింది. రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా? అమ్మ గొంతులో ఏదో ధీమా. అవునులేండి, ఒక్కగానొక్క పిల్లాయే, అది సహజమేగా. అందులో అతని తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయి నువ్వే మా కొడుకు, అమ్మాయే కోడలు అనుకుంటామని అంది అమ్మ. బాగా చెప్పారు. అందరూ గొల్లెన నవ్వారు. వాళ్ళ నవ్వు అలలు అలలుగా తేలివచ్చి నన్ను ముంచేసాగింది. నా గుండెల్లో అతి సున్నితమైనదేదో ఆ నవ్వులకి భయపడిపోయినట్లుగా ముడుచుకుపోసాగింది.
క్షణంసేపు కృష్ణ దగ్గరికి వెళ్తున్నాననే ఆనందం, కుతూహలం కూడా చచ్చిపోయినాయి. ఇంతలో ఒక ఆవిడ నన్ను చూసింది. అదిగో మీనా వస్తుంది. అందరూ తిరిగి చూశారు. నేను కిందకి దిగి వచ్చాను. మమ్మీ, నేను వెళ్తున్నాను అన్నాను. వెళ్ళి త్వరగా రా. చూడు, వచ్చేటప్పుడు సారథి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకునిరా. నాన్నగారు ఏదో మాట్లాడాలి అన్నారు. యాంత్రికంగా తల ఊపి బయటికి వచ్చేశాను. సారథి సారథి అనుక్షణం ఆవిడ నోట్లో అదే మాట. ఆవిడ అంతగా అభిమానిస్తున్న ఆ సారథి మనసులో నాకు స్థానం లేదని, ఇంకొకరు ఉన్నారని తెలిసిన క్షణంలో ఆవిడ ముఖం ఎలా ఉంటుందో. ఇల్లరికం రాకపోతే నేను అసలు ఒప్పుకుంటానా? ఆవిడ మాటలు నా చెవుల్లో గింగురమన్నాయి. ఆ కంఠంలో ఎంత ధీమా, ఎంత నమ్మకం! సారథే కాదు, ఈ ఇంటికి ఇల్లరికం రావాలనే అభిలాష ఉన్న వ్యక్తి నీడ కూడా నేను సహించలేనని ఆవిడకి అరిచి చెప్పాలనిపిస్తుంది. అతనికి తల్లి తండ్రి లేరు. నేను చెప్పాను, అబ్బాయి నువ్వే మా కొడుకు, అమ్మాయే కోడలు అనుకుంటామని. అమ్మ అన్న ఈ మాటలు నాకు బాణాల్లా గుచ్చుకోసాగాయి. సారథి ముఖ్యంగా, ప్రప్రథమంగా అమ్మని ఆకట్టుకున్న విషయం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. సారథికి తల్లి తండ్రి లేను. కృష్ణవేణమ్మ గారికి రాబోయే అల్లుడికి నా అనే దగ్గర వాళ్ళు ఎవరూ ఉండకూడదు. సాధారణంగా పెళ్ళి అయితే ఆడపిల్ల అత్తగారింటి వైపు వాళ్ళని కలవాలి. ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. అమ్మ మాట మాటకి ఒక్కొక్కటి 10 సార్లు సారథి విషయంలో నాకంటే కూడా ముఖ్యంగా తను అదృష్టవంతురాలనని ఎందుకంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడ అక్షరాల కోరుకున్న వ్యక్తి లభించాడు. సారథిలో అమ్మ ఆలోచించినట్టే ఉన్నాయి. తనకి తగిన అల్లుడు వచ్చాడని మురిసిపోతుందే తప్ప నా ఊహలకి సారథి తగిన భర్త అవునా కాదా అని అమ్మ ఆలోచించడం లేదు. ఈ విషయంలో నాన్నగారు కూడా అమ్మ పక్షం అవడంతో నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను. ఈ విషమ పరిస్థితిలో ఈ రూపేణ రాజు అనుకోకుండా వచ్చి నాకు అండగా నిలిచింది. రాజు అంటే సారథికి ఆకర్షణ కలగడం నిజంగా ఒక విధంగా నా అదృష్టమనే చెప్పాలి. చల్లగా ఈరోజో రేపో సారథికి నా మనసులో ఉన్న ఈ బాధ అంతా చెప్పేయాలి. నేను, సారథి, రాజేశ్వరి ఒకటి అయితే అమ్మ మమ్మల్ని ఏం చేయలేదు. చల్లగా ఒక శుభముహూర్తాన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పేస్తాను వాళ్ళకి. అవసరమైతే నేను దగ్గరుండి జరిపిస్తాను కూడాను. ఆలోచనల వరవడిలో కొట్టుకుపోతున్న నేను కృష్ణ ఉంటున్న హోటల్ దాటి ముందుకు వెళ్ళిపోతున్నానని గుర్తుకు వచ్చి కారు రివర్స్ చేసి వెనక్కి తీసుకుని వచ్చాను. హోటల్ ఆవరణ నిండా బయట కార్లు బారులు తీరి నిలబడ్డాయి. రకరకాల మనుషులు హడావిడిగా తిరుగుతున్నారు. హోటల్ గేటుకి సుస్వాగతం అని అక్షరాలు కుట్టిన గుడ్డ వేలాడుతుంది. బాగా ఉన్నవాళ్ళ పెళ్లి రిసెప్షన్లా ఉంది అది. ఆ జనం, ఆ సందడి చూస్తే ఒక్క క్షణం నాకు మతిపోయినట్టుగా అయింది. అక్కడెక్కడా చోటు లేకపోవడంతో కారు రోడ్డు మీద దూరంగా పార్క్ చేసి నడిచి రావాల్సి వచ్చింది. లోపలికి వచ్చిన నేను ఎలాగో ఆ జనాన్నించి తప్పించుకుంటూ ఎంక్వైరీ వైపు వెళ్ళాను. 7-8 అంతస్తులు అటూ ఇటూ రెక్కలు చాచుకున్నట్టు ఆ హోటల్కి 2-3 వైపుల నుంచి మెట్లున్నాయి. కృష్ణ ఉన్న రూమ్ ఎటువైపు ఉందో ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్న నేను ఇంతలో మీనా అన్న పిలుపు మోచేతి దగ్గర అంటీ అంటనట్టు తాకిన స్పర్శతో వెనక్కి తిరిగి చూశాను. నా ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. ఓ నువ్వా అన్నాను. నిన్ను గేటు దగ్గరే చూశాను. నేను నీ దగ్గరికి వచ్చే లోపలే నువ్వు జనంలో దూరిపోయావు అన్నాడు. నీ రూమ్ ఎటువైపున ఉందో కనుక్కుందామని వచ్చాను. ఇటురా, అటువైపు వెళ్ళాలి దారి తీస్తూ అన్నాడు. నేను అతన్ని అనుసరించాను. జనం జనం నేల ఈనినట్టుగా కిటకిటలాడుతున్నారు. అందరిలో ఏదో ఉత్సాహం. ఇటురా, మెట్లు చాలా ఉన్నాయి, లిఫ్ట్లో వెళ్దామా అన్నాడు. నేను తల ఊపాను. ఇద్దరం లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. కృష్ణ ఉంటున్న గది పై అంతస్తులో ఉందట. లిఫ్ట్లో ఇద్దరం పక్కపక్కన నిలబడ్డాము. ఎదురుగా ఉన్న అద్దంలో కృష్ణ పక్కగా నేను సరిగ్గా భుజాల దాకే వచ్చాను. నా ఎదురుగా కనిపిస్తున్న ప్రతిబింబం వైపు నేను చూసి నవ్వాను. అతను నవ్వలేదు. నేను నవ్వడం ఇష్టం లేని వాడిలా చప్పున ముఖం తిప్పేసుకున్నాడు. అబ్బా, ఎంత ఎత్తున ఉంది గది, మెట్ల మీద నుంచి వస్తే కాళ్ళు నొప్పి పుట్టాయేమో అన్నాను. అతను రూమ్ తాళం తీయగానే లోపల అడుగు పెడుతూ కూర్చో అన్నాడు. నేను రూమ్ అంతా కలే చూశాను. డబుల్ రూమ్, కర్టెన్లు, మంచం మీద పరిచిన దుప్పట్లు, కింద పరిచిన తివాసి. రూమ్ చాలా ఉంటుందని చెబుతున్నాయి. కూర్చో, ఫ్యాన్ వేస్తూ మరోసారి అన్నాడు. నువ్విలా చాలాసార్లు నాన్నగారికి క్లయింట్స్ తెస్తూ ఉంటావా? సోఫాలో కూర్చుంటూ అడిగాను. కృష్ణతో ఆ వచ్చిన వాళ్ళెవరో బాగా డబ్బు గల వాళ్ళు అయి ఉండాలి. చాలాసార్లు కాదు, సాధ్యమైనంత తక్కువగా తీసుకువస్తాను. మా వాళ్ళైతే మావయ్య ఛార్జీలకి తట్టుకోలేరు. తట్టుకోగల తాహతు గల వాళ్ళనే తెస్తాను. అదేమిటి, నువ్వు చెబితే నాన్న కాదంటారా? మా నాన్నేమి ఎవరిని డబ్బును పీడించే మనిషి కాదు. కాదనుకో, నాకు మావయ్యని మొహమాట పెట్టడం ఇష్టం లేదు. కానీ తాగడానికి ఏమైనా తెప్పించమంటావా?
ఎందుకులే ఈ మర్యాదలు, నేను తాగాలని కోరుకునేది నువ్వు తెప్పించలేవు కాబట్టి ఊరుకో అంటే సీరియస్గా అడిగాడు. చెప్పమంటావా? నాకు అమృతం తాగాలని ఉంది, నువ్వు తెప్పించగలిగితే తెప్పించు. నేను ఆశించినట్టుగా అతను నవ్వలేదు. అసలు ఈరోజు అతనికి ఆ కళ్ళల్లో కుంటితనమే లేదు. ప్రతిసారి నన్ను చూడగానే చురుగ్గా ఉండే ఆ కళ్ళు కాంతితో లీలగా మెరిసేవి. ఈరోజు అది లేదు. అతని మనసులో ఏదో బాధ ఉన్నట్టు, అతని గంభీర్యంగా దాచేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. కృష్ణ నా మాటల మీద ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. వెళ్ళి బెల్ నొక్కాడు. తెప్పిస్తున్నావా అమృతం అన్నాను నవ్వుతూ. అంత తాహుతూ నాకు లేదు. ఏమిటి విశేషం? ఈరోజు కోపం, భోజనం చేయనట్టు కరకరమంటున్నావు. అతను నా వైపు చురుగ్గా చూశాడు. ఎవరి మీద కోపం? నా మీదేనా? రెట్టించాను. అవును, నీ మీదే. చచ్చాం, నీకు నిజంగానే కోపం వచ్చినట్లయిందే. నా అపరాధం ఏమిటో సెలవిస్తారా కృష్ణారావు గారు? నీకంతా నవ్వులాటగా ఉంది. అంతేలే, పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమట. నిన్నసలు నిమ్మలూరు రానివ్వడం నాది బుద్ధి తక్కువతనం. మామయ్య మొట్టమొదటిసారిగా ఉత్తరం రాసినప్పుడే పంపవద్దు, మేం పరాయి వాళ్ళం అని రాస్తే సరిపోయేది. అంతే, ఒక్క చిన్న పొరపాటు చేస్తే చచ్చినట్లు జీవితాంతం అనుభవించాల్సిందే. అతను నిజంగానే కోపంగా ఉన్నాడు. నేను ఉస్తిరిపోయినట్టు చూడసాగాను. ఇంతలో బాయ్ తలుపు మీద తట్టి సార్ అంటూ లోపలికి వచ్చాడు. టిఫిన్ ఏమైనా తింటావా? కృష్ణ అడిగాడు నన్ను. నేను వద్దన్నట్టు తల ఊపాను. అతను బాయ్ వైపు తిరిగి 2 బాదం ఖీర్ అని చెప్పేశాడు. బాయ్ వెళ్ళిపోయాడు. రాజేశ్వరి ఎవరో మీ అమ్మకి తెలుసా? బాయ్ వెళ్ళిపోగానే నా వైపు తిరిగి అడిగాడు. అతని కంఠం శాంతంగా ఉన్న మాట నిజమే, కానీ పదును పెట్టిన కత్తి అంచుల వాడిగా ఉంది. నేను ఉలిక్కిపడ్డట్టుగా చూశాను. చెప్పు మీనా, రాజు ఎవరో మీ అమ్మకి చెప్పే ధైర్యం లేనప్పుడు అసలు దాన్ని మీ ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళినట్టు? మేమందరం బ్రతికి ఉండగానే లేని వాళ్ళ కింద జమ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? నేనుండగానే నా చెల్లెలు అనాథ అని, దిక్కులేనిదని చెప్పి ఇంకొకరింట్లో ఉండడం విని నేను భరించగలనని అనుకున్నావా? నేను తలెత్తుకోలేకపోయాను. నా మనసు పాతాళంలోకి కృంగిపోయినట్టుగా అయింది. ఇదంతా కృష్ణకి ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? అతను నిష్ఠూరంగా నిండిన గొంతుతో రెట్టించాడు. మాట్లాడవే మీనా, ఎందుకిలా చేశావు? నేనింకా ఇన్నాళ్ళు రాజు ఎవరో తెలిసే మీ ఇంట్లో ఉంటుందనుకున్నాను. మీ అమ్మ నన్ను పరాయివాడిగా తోసేసింది. రాజు నీ సొంత మేనగోడలు కాబట్టి ఆదరించి అభిమానించిందని ఆశపడ్డాను. రాజు అసలు ఎవరో ఆవిడికి తెలియనే తెలియదనేసరికి నేనంత తలకిందులయ్యానో నువ్వు ఊహించగలవా? ఇంతకంటే అవమానం నా జన్మలో ఇంకొకటి ఉంటుందా? నేను ఎలాగో ధైర్యం అంతా కూడదీసుకుని తలెత్తాను. అటువైపు చూసి మరుక్షణంలోనే గతుక్కుమన్నాను. ఆ కళ్ళల్లో కోపం, అవమానం, బాధ, రోషం మూకమ్మడిగా బలవంతంగా దిగమింగుతున్నట్లుగా సుడిపడుతూ కనిపించాయి. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగంది కాదు. నేను దాన్ని తీవ్రంగా గాయపరిచానని తెలుసుకున్నాను. కానీ నా మనసులో ఉన్న సంగతి వేరేనని అతనికి ఎలా తెలుస్తుంది? నాకు చప్పున లేచి అతని దగ్గరగా వెళ్ళాలనిపించింది. అతని చేతులు నా చేతుల్లోకి తీసుకుని చాలా రోజుల నుంచి నా గుండెల్లో గుబగుబలాడుతున్న ఆలోచనలు మనసు విప్పి చెప్పేయాలి అనిపించింది. కానీ ఏదీ చేయలేక అసలు కుర్చీలోంచి లేవడమే నా వశంలో లేనట్టుగా కూర్చుండిపోయాను. మీనా, నువ్వింత పిరికిదానివని కలలో కూడా అనుకోలేదు. నవ్వుతూ తుళ్ళుతూ ఆట పట్టించి అందరినీ తమాషా చేసి ఏడిపించే ఆ అల్లరి పిల్ల వెనుక అవసరం వస్తే ధైర్యంగా నిలబడగల సాహసమైన మనిషి ఉందనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది. నేను ఇన్నిసార్లు వచ్చాను, మనం ఇన్నిసార్లు కలుసుకున్నాము. నువ్వు ఒక్కసారి కనీసం మర్యాదకి మాట వరుసకైనా నన్ను మీ ఇంటికి ఎందుకు రమ్మనమని పిలవలేదో ఇప్పుడు తెలుస్తుంది. మీ అమ్మకి నా పొడంటేనే గిట్టదు కాబట్టి నువ్వు ఆ మాట అని ఉండవని అనుకునేనే కానీ నేను వస్తే రాజు ఎవరో తెలిసిపోతుందని నువ్వు భయపడుతున్నావని అనుకోలేదు. సరే, ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. రాజుని తక్షణం పంపేయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కృష్ణ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అవతల ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. పెట్టె తెరిచి మూసిన చప్పుడు అయ్యింది. కృష్ణ చేత్తో పెద్ద కవరుతో తిరిగి వచ్చాడు. అది నా ఎదుట పెడుతూ అన్నాడు, ఇదిగో పొలం తాలూకు డబ్బు. దాని ధరికి ఎకరం మీద 1000 చొప్పున వెలకి కట్టి ఇచ్చాను. దాని మీద వడ్డీ కూడా కలిపి ఇచ్చాను. హఠాత్తుగా ఇంత డబ్బు నీకెలా వచ్చింది? అది నీకు అనవసరం. అంటే మన మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలన్నీ తెంచుకు వెళ్ళడానికి వచ్చావన్నమాట, అవునా? పళ్ళ బిగువన అడిగాను. అసలు మన మధ్య అలాంటివి ఉంటేగా తెంచుకోవడానికి. అంటే నీ ఉద్దేశం ఏ సంబంధము బాంధవ్యము లేకుండానే నేను నెమ్మలూరు వచ్చాననా? నీ అవసరానికి వచ్చావు. నా మీద ప్రేమతో కానీ మమ్మల్ని చూడాలనే అభిమానంతో కానీ రాలేదు. ఆ సంగతి నీకు తెలుసు. నేను పెదవు కొరుక్కుంటూ కూర్చుండిపోయాను. ఇంతలో బాయ్ వచ్చాడు.
ట్రేలో 2 గ్లాసులతో బాదంగీర్ తెచ్చి మా ముందు ఉన్న టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. క్షణంసేపు అతను ఏమీ మాట్లాడలేదు. నేను ఏం చెప్పలేకపోయాను. నా మనసంతా చేదు తిన్నట్టు ఎలాగో ఎండిపోయింది. బాయ్ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి కృష్ణ బాదంగీరు ఉన్న గ్లాస్ తీసి నాకు అందిస్తూ తీసుకో అన్నాడు. నాకేం వద్దు, నన్ను అడిగి తెప్పించావా అన్నాను. కృష్ణ సమాధానం చెప్పలేదు. నేను ఆశించినట్టు ఇంకోసారి బ్రతిమలాడలేదు. 2 గ్లాసులు పట్టుకుని లేచి వెళ్ళి బాత్రూంలో వాష్ బేసిన్లో వంపేసి గ్లాసులు తెచ్చి ట్రేలో పెట్టేశాడు. నేను నిర్ఘాంతపోయాను. ఏమిటా తీవ్రత? ఇదంతా నిజంగా నా మీద కోపమే అన్నాను నిస్సహాయంగా చూస్తూ. కోపమా? నీ మీద? ఎందుకు? నిన్ను అడగకుండా తెప్పించిన మాట నిజమే. ఇదిగో ఈ డబ్బు తీసుకువెళ్ళు. రాజుని ఎన్నింటికి పంపిస్తావో చెప్పు. ఆ 2 చేయలేను మొండిగా అన్నాను. డబ్బు నువ్వు తీసుకువెళ్ళలేకపోయినా నేను ఇంటికి పంపగలను. రాజుని నువ్వు తీసుకురాకపోయినా రప్పించుకోగలను. ఇన్నాళ్ళు అది చేతకాక ఊరుకున్నానని మాత్రం అనుకోకు. ఏం చేస్తావేం? చూస్తావా? అతను వెంటనే లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రిసెప్షనిస్ట్ని పిలిచి మా ఇంటికి నెంబర్ చెప్పి కనెక్ట్ చేయమని అడిగాడు. నేను చప్పున అతని దగ్గరికి వెళ్ళాను. ఏమిటిది? ఇంటికెందుకు ఫోన్ చేయడం? రాజుని పిలవమని, నేను మాట్లాడుతున్నానని, నువ్వు ఇక్కడికి వచ్చావని చెబుతాను. నా గుండెలు దడదడలాడాయి. ఫోన్ నెంబర్ కలిపినట్టుగా వెంటనే గడగడలాడుతూ రింగ్ అయింది. కృష్ణ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. నేను అతని చేయి గట్టిగా పట్టుకుని మరో చేత్తో ఫోన్ మీద వేళ్లతో గట్టిగా నొక్కి డిస్కనెక్ట్ చేశాను. ఆ సమయంలో అక్కడ అమ్మే ఉంటే ఇంకేమైనా ఉందా? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి తొందర అన్నాను కోపంగా. నీ దయ వల్ల నాకిప్పుడు కాదు, ఎప్పుడూ మతిపోదు. చేతి తీయను. నువ్వింత దౌర్జన్య మనిషివని కలలో కూడా అనుకోలేదు. నేను ఓడిపోయాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. యువతలికిరా. నిజంగానేనా? నిజంగానే. ముందు రా యువతలికి. అతని చేతిలో ఫోన్ లాక్కుని పెట్టేస్తూ అన్నాను. అబ్బబ్బా, ఏం మనిషివి! వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఒకటే హడలు కొడుతున్నావు నన్ను. నా నాలిక తడారిపోతుంది. ముందు తాగడానికి ఏదైనా తెప్పించు. అక్కడ మంచినీళ్ళున్నాయి, వెళ్ళి తాగు. ఓహో, మంచినీళ్లతో దాహం తీరదు. బాదంగీర్ కావాలి. కృష్ణ నా ధోరణి పసిగట్టినట్టున్నాడు. ముఖం తిప్పుకుంటూ విసురుగా అన్నాడు. అది ఈ హోటల్లో దొరకదు, అయిపోయిందట. నువ్వు అడగకుండానే చెబుతావేం? నేను వెళ్ళి బెల్ నొక్కాను. బాయ్ వచ్చేసరికి ఇద్దరం కుర్చీల్లో యథాస్థానంలో కూర్చున్నాము. కృష్ణ బాయ్తో 2 ఆరెంజ్ అని చెప్పబోయాడు. ఓహో, 2 బాదంగీర్ అన్నాను నేను. బాయ్ తల ఊపి వెళ్ళిపోయాడు. నువ్వు మొండి పట్టుదల మానేసి నాతో ఒక క్షణం శాంతంగా మాట్లాడతావా? లాలనగా అనునయంగా అడిగాను. మండిపడడమా? అవును, నీకు అలాగే ఉంటుంది. ముందుది చెప్పు. ఇదంతా నీకెవరు చెప్పారు? ఎవరు చెబితేనేం, నిజమే చెప్పారు. కాదంటావా? కాదనను, కానీ ఆ చెప్పడంలో పక్షపాతం చూపించారు. నా మనసులో ఉన్న మంచి ఉద్దేశాన్ని నీకు విడమర్చి చెప్పలేదు. అట్టే చూస్తే ఆ వ్యక్తి ఎవరో కానీ మరిద్దరిని చెడగొట్టడానికి కావాలని చేసిన పనిలా ఉంది. చచ్చా, ఆ వ్యక్తి అలాంటి మనిషి కాదు. నా అనుమానం దృఢమైంది. ఎవరు నీకు ఇదంతా చెప్పింది? నాన్నగారేనా అన్నాను. అదంతా నీకు అనవసరం. కాదు, చాలా అవసరం. నాకు తెలియకుండా, అందులో నువ్వెంత కోపిష్టి మనిషివో తెలిసి కూడా ఇలా చెప్పారంటే తప్పకుండా ఇందులో ఏదో ఉంది. దీనివల్ల ఆ వ్యక్తికి కలిగే లాభం ఏమిటో నేను తెలుసుకోగలను. ఇందులో లాభ నష్టాల ప్రసక్తే లేదు. మనిద్దరి క్షేమం ఆలోచించి అలా చెప్పి ఉండవచ్చు. అయినా నువ్వు చేసింది చాలా పొరపాటు. అసలే మనస్పర్ధలు ఉన్న కుటుంబాల్లో ఇలాంటి విషయాలు ఎంత అపోహలకి, అనార్థాలకి దారితీస్తాయో తెలుసా? బాయ్ అంతలో బాదంగీర్ తెచ్చి మా ముందు పెట్టి అంత క్రితం పెట్టిన ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు. నేను గ్లాస్ తీసుకుని అతనికి అందిస్తూ అన్నాను. తాగు. చాలా హాట్గా ఉన్నావు, చల్లబడదు గాని. హాట్గా ఉన్నానా? అభిమానం నటించే మనుషులంటే నాకెంత అసహ్యమో తెలుసా? వాళ్ళ నీడ కూడా భరించలేను. నువ్వు మావయ్యకి ఆరో ప్రాణం అయిపోయావు, కానీ లేకపోతే నీకు తగిన గుణపాఠం నేర్పి ఉండేవాడిని. నాకు అతను ఆ మాటలు అన్న తీరికి చటుక్కున నవ్వు వచ్చేసింది. నేను నవ్వడం అతనికి కంపరంగా అనిపించింది కాబోలు. చర్రుమన్నట్టు చూశాడు. చెబుతున్నాగా, నీకు ప్రతిదీ నవ్వులాటగానే ఉంటుంది. నిన్ను నవ్వులాటగా తీసిపారేసే వాళ్ళెవరూ దొరకలేదు. పోనీ నువ్వు ట్రై చేయకూడదు? చేసేవాడినే, కానీ ఆగిపోయావేం? ధైర్యం చాలడం లేదు, అంతేనా? ధైర్యమా? నా ధైర్యం గురించి నువ్వెప్పుడూ సవాలు చేయకు. కొద్దిసేపు మామూలుగా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది. నా మనసు అసలే బాగాలేదు. అతను ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. ఎందుకు బాగాలేదు అడగవేం? మీ ఉన్న వాళ్ళకి పనేముంది? తీరిగ్గా కూర్చుని మనసు పాడు చేసుకోవడం తప్ప. నిజం చెబుతున్నాను. నేను నిన్నొక సలహా అడగడానికి వచ్చాను. సలహా సంప్రదింపులు చేయాలంటే సమానమైన చనువు, అధికారం ఉండాలి.
అయినా కృష్ణవేణమ్మ గారి అమ్మాయికి సలహా ఇవ్వగలిగే తెలివితేటలు నాకు లేవు. అతని ధోరణి గమనిస్తూనే ఉన్నాను. నాన్నగారి ప్రసక్తి వచ్చినప్పుడు మనుననగా మావయ్య అంటాడు. అదే అమ్మ సంగతి వస్తే కృష్ణవేణమ్మ గారు లేక మీ అమ్మ అనో అంటాడు. ఆ అనడంలో కూడా ఏదో వ్యంగ్యం కనిపిస్తుంది. నేను కృష్ణవేణమ్మ గారి అమ్మాయిని అన్న సంగతి మర్చిపో. అనగనగా ఓ అమ్మాయి అంటూ కథ చెబుతాను. ఆ కథలో వచ్చిన సమస్యకి పరిష్కారం చెప్పు చాలు. సరి చెప్పు. అనగనగా ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అందమైంది, డబ్బు గలది, చదువుకుంది, తెలివి గలది, తల్లిదండ్రులకి గారాల పట్టి. అదంతా నాకు తెలుసులే. ఆ సుకుమారికి వచ్చిన సమస్య ఏమిటో సూటిగా చెప్పు. ఆ అమ్మాయికి ఒక అతనితో సంబంధం నిశ్చయమైంది. అతను ఫారెన్ రిటర్న్డ్, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. నన్ను చెప్పనిస్తావా? కోపంగా చూశాను. నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను, చెప్పు. కృష్ణ సర్దుకుని కూర్చున్నాడు. నేను మళ్ళీ మొదలుపెట్టాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా వేడుకగా చెయ్యాలని కలలు కంటున్నారు. ప్రదానం కూడా చేయబోతున్నారు. కానీ ఇంతలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యం ఏమిటి? కృష్ణ ఆలోచనగా నా వైపు చూశాడు. అది నిజమేనా అని. అహంకారం, తొందరపాటు గల అమ్మాయి పొరబడలేదు కదా? ఓహో, అది అనుమానం కాదు, అక్షరాల నిజం. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి రాసిన ప్రేమలేఖ ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది. మీరా, ఏమిటిది? నువ్వు చెప్పేది నిజమేనా? ఆశ్చర్యంగా చూశాడు. నిజం చెబుతున్నాను. నువ్వే ప్రమాణం చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు చెప్పు, నిష్పక్షపాతంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పు. నేనా? నేనేం చెప్పగలను? నాకు సరైన సలహా చెప్పు. జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే తోవ చూపించు. భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధపడకుండా నన్ను రక్షించు. మీనా, నీకు తెలుసు, నా మనసు విప్పి చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళెవరూ నాకు లేరు. ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకున్నాను. కానీ నిన్ను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు. నిజం చెప్పు. నా మీద మనసు లేని వ్యక్తిని నేను చేసుకోనా? అతన్ని నేను ఎలా తర్వాత భరించగలను? అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది. నీ మనసులో మనస్ఫూర్తిగా అతడుంటే ఇప్పటికి ఊరుకుని మౌనంగా పెళ్లి చేసుకో. తరువాత అతన్ని మెల్లగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మ నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పు. వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే? ఎందుకు లక్ష్య పెట్టరు? వాళ్ళు నీ సుఖం, ఆనందం కంటే ఇంకేం కోరుతారు? అంతేనంటావా? అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించడం లేదు. అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం. పరాయివాడిని నేనేం చెప్పగలను? ఎందుకు ఇలా 10 సార్లు పరాయివాడిని అని గుర్తు చేస్తావు? భయపడకు. నీ మీద నేనేమీ హక్కులు, అధికారాలు ఏర్పరచుకోవడానికి రాలేదులే. నువ్వు పరాయివాడివని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదాన్నా? థ్యాంక్ యూ మీనా. అతను చటుక్కున పని ఉన్నట్టు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అక్కడ సోఫాలో వెనక్కు జారిగిలబడ్డట్టుగా కూర్చున్నాను. అతను వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు. కిటికీ దగ్గరికి వెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకు లాగి అక్కడ నుంచి కిందకి చూస్తూ నిలబడిపోయాడు. అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సింది అయిపోయినట్టుగా ఉంది. కొద్దిసేపు అయింది. అతను కదిలి రాలేదు. వచ్చే సూచన కూడా కనిపించలేదు. బాగుంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి? ఇదేనా మర్యాద? అన్నాను నేను. ఇక్కడ కంటికి ఇంపుగా ఒక దృశ్యం కనిపిస్తుంది. నువ్వు కూడా రా, చూద్దు గాని. నేను లేచి వెళ్ళాను. అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు. నేను కూడా కిటికీలో నుంచి కిందకి చూశాను. నిజమే, కింద కనిపిస్తున్న దృశ్యం చాలా సుందరంగా ఉంది. పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు. జనం నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫామ్ మీద ఖరీదైన బట్టలతో, మెళ్ళో పూలదండలతో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చుని ఉన్నారు. విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తరువాత విందులో పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళు విసిరిన చలోక్తలకి కాబోలు. వధూవరులు ముసుముసి నవ్వులతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. దూరంగా గేటు దగ్గర బ్యాండ్ వినిపిస్తుంది. నేను కూడా ఒక క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులని, ఆ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను. నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆ పెళ్లి కూతురికి మారుగా నేను, నా పక్కన సారథి ఊహించుకున్నాను. అమ్మ విందు హడావిడితో చకచక ఎలా తిరుగుతుందో కళ్ళకి కట్టినట్టు కనిపించింది. కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా? సారథి వైపు తల తిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గు, దొంతరులు జరుగుతాయా?
పెళ్ళి అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదుమధురమైన స్వప్నం. నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకి అనేశాను. ఏం ప్రత్యేకంగా ఆడపిల్లకేనా, మగవాళ్ళకి మాత్రం లేదా? కృష్ణ కూడా తగ్గు స్వరంతో అన్నాడు. కొద్దిసేపైన తర్వాత ఇద్దరం యువతలకి వచ్చేశాము. పొద్దుపోయింది, ఇక నేను వెళ్తాను అన్నాను. ఆ డబ్బు తీసుకో, అతను గుర్తు చేశాడు. ఓహో, ఇప్పుడు తీసుకోను, ఈ రోజుకి నీ దగ్గరే ఉండని, రేపు వస్తానుగా. రేపు రాజుని తీసుకుని వస్తాను. నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను, సరేనా? అతను నా మాటలు నమ్మినట్టు లేడు. విసుగ్గా ముఖం పెట్టాడు. మళ్ళీ రేపటిదాకా దేనికి? అహర్నిశలో ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని. ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం చచ్చినట్టుగా ఉంది. మళ్ళీ నువ్వు రానవసరం లేదు. నేను ఇప్పుడే నీతో టాక్సీలో వచ్చి బయట వెయిట్ చేస్తాను. రాజుని పంపే. ఇంకా నా మీద కోపం పోలేదా నీకు? పోయిందని అబద్ధం చెప్పమంటావా? ఓహో వద్దు. చాలామందిలో ఉండే బలహీనత నాలో ఉంది. అది నేను చెబుతాను, కానీ ఎదుటి వాళ్ళు చెబితే భరించలేను. రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవడమేగా నా నేరం. అదేగా నీ కోపం. దీనికి ఇంకెప్పుడైనా సంజాయిషి చెబుతాను, ఇప్పుడు మాత్రం కాదు. నేను రాజుని తీసుకుని ఇక్కడికి వస్తాను, ఒట్టు. ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు, దయుంచి తొందరపడకు. నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు. మీనా, నేను నిన్ను దేనికి సంజాయిషి కోరడం లేదు. నా భయమల్లా మా మనస్పర్ధలతో దూరమైన మన రెండు కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత ఆఘాతం కలుగుతుందేమోనని, అంతకంటే ఇంకేం లేదు. రాజుని పంపే. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు. రాజు ఎవరో మీ అమ్మకు తెలియాల్సిన అవసరం ఎప్పుడూ రాదు. నేను అలాగే అన్నట్టు తల ఊపాను. అమ్మకి ఎంతో ప్రీతిపాత్రురాలైన రాజుని ఇలా ఇంట్లో నుంచి పంపడం నాకు సాధ్యమవుతుందా? చివరికి ఇదంతా ఎటు దారి తీస్తుందో. కృష్ణ నా కారు వరకు వచ్చాడు. కార్ స్టార్ట్ చేయబోతూ అన్నాను. గదిలో ఒంటరిగా కూర్చోవడం బోరుగా ఉంటుందన్నావుగా, పోనీ నాతో రాకూడదు? అలా కొద్దిసేపు తిప్పి దింపి వెళ్తాను. ఎందుకు? దోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులో నుంచి తోయడానికా నన్ను? అదేమిటి? ఆ రోజు మధు వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు ఆవిడ ఎవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు. నా చెయ్యి విదిలించుకుని వెళ్ళిపోయావు. ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను కూడా. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. చివరికి ఇలాగే అన్నాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు. కార్ స్టార్ట్ చేశాను. చెడ్డవాడినా? కాదు, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం కలవాడిని. అయితే మాత్రమేం? సుడిగాలిలా వచ్చి చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం అంతా గాలిలో కలిసిపోయింది. ఇప్పుడు పర్వాలేదులే. సుడిగాలి వెళ్ళిపోయింది. నేనయ్యాను. ఏమిటి? ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను. ఏమీ లేదు, వెళ్ళు, పొద్దుపోయింది. ముద్దుల కూతురు ఏమైపోయిందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో. రేపు తప్పకుండా వస్తాను, నేను వెయిట్ చేస్తుంటాను, కార్ డోర్ వేస్తూ అన్నాడు. కారు కదిలింది. కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేయసాగాను. కృష్ణలో ఉన్న మహత్తు ఏమిటో, అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు. హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టుగా ఉంటుంది. అతన్ని మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది. కారు బయలుదేరబోయే ముందు అతను అన్న మాటలే గుర్తుకు రాసాగాయి. అయితేనేం, సుడిగాలిలా చుట్టేశావు. నా ఇంగిత జ్ఞానం నశించింది. ఇప్పుడు పర్వాలేదు, సుడిగాలి తగ్గింది. నేనయ్యాను. అంటే 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 నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న 1000 కంఠాలతో మృదుమధురంగా ప్రతిధ్వనించసాగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలు పెట్టి చూపించింది. అని అతను నేను బెజవాడలో కలిసి తిరగడం, నిమ్మలూరులో రాజు పెళ్లి ముందు తోటలో, ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగాయి. కృష్ణ మనసులో నిజంగా నాకేదైనా ప్రత్యేక స్థానం ఉందా? అతను ఎందుకలా గంభీర్యం చుట్టూ గోడలా కట్టుకుని నన్ను తొంగి చూడనివ్వడం లేదు? దానికి కారణం అతని విచక్షణ జ్ఞానమేనా? అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా? ఆలోచనల జాడలో తలమునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసినా ఇల్లు రానే వచ్చేసింది. తీరా ఇంటి గేటు దగ్గర కారు ఆగినప్పుడు కానీ, అమ్మ బయలుదేరేటప్పుడు సారథిని తీసుకురమ్మనమని హెచ్చరించడం కానీ గుర్తు రాలేదు. ఒకవేళ సారథి వచ్చాడేమో, అతని రాజుని చూడాలని తహతహలాడుతున్నాయేమో. ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశంతో కారు బయట ఆపి చిన్న గేటు ద్వారా లోపలికి వచ్చాను. పరుగులాంటి నడకతో ఇంట్లోకి వస్తున్న నేను వరండాలో మెట్ల దగ్గర చటుక్కున ఆగిపోయాను. లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. సాధారణంగా ఎప్పుడు బిగ్గరగా మాట్లాడడానికి ఇష్టపడని అమ్మ ఇలా సంస్కారం మర్చిపోయి అరుస్తుంది అంటే ఏదో జరగకూడనిది జరిగిందని, ఆ జరిగినది ఏమిటో కానీ ఆవిడకి ఒళ్ళు తెలియనంత ఆగ్రహావేశాలు తెచ్చిపెట్టి ఉండాలి.
ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్క నుండి దూసుకుని లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణ ఆలకించాను. ఆవిడ నాన్నగారి మీద విరుచుకుపడుతుంది. మీరు అసలు మనిషేనా? మీకు జ్ఞానం ఉందా? జరిగిన దానికి అడ్డు చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమాలిన దాన్ని వెనకేసుకొస్తున్నారా? కృష్ణవేణి, ఇప్పటికి 2 సార్లు చెప్పాను. రాజేశ్వరి దిక్కులేనిది కాదు. నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవద్దు. ఆ ఉత్తరం ఎవరు రాశారో వాళ్ళని అడుగు. మన అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనుక ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో, ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు. కావాలంటే నేను వస్తాను నీతో. పద. ఆ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టు అయ్యింది. అమ్మ విసురుగా జాడించినట్టుగా అంది. ఎవరిని ఏది అడగాలో, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు. ముందు దీన్ని బయటికి పంపండి, తర్వాత మిగతా విషయాలు అంది. ఇదిగో మర్యాదగా చెబుతున్నాను. రాజు ఒంటి మీద నీ చేయి పడిందా నేను ఊరుకోను. ఊరుకోక చేసేదేమిటండి మీరు? కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు చెరగడానికి సిద్ధమైన ఈ పాపిష్టి దాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వమంటారా? మీరు తండ్రేనా? ఇది నా ఇల్లు, నా ఇష్టం. మీరు హద్దు మీరు మాట్లాడితే, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల ముందు అవమానాల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. మన వెనుక ఇంత నాటకం ఆడుతుందా? ఎన్ని గుండెలు దీనికి? నిన్నే. పద బయటికి. అమ్మ రాజు రెక్కపట్టి గుమ్మం దగ్గరికి లాక్కొచ్చి బయటికి తోసింది. కానీ అప్పటికే అక్కడికి వచ్చిన నాన్నగారు రాజు రెండో చేయి పట్టుకుని లోపలికి లాగారు. ఆవేశంతో, ఆగ్రహంతో ఒకరిని ఒకరు తీసిపోనట్టు రౌద్రమూర్తుల్లా ఉన్న ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడి కోనలా ఉంది. కారు మేఘంలా ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కుండపోతగా కురవడానికి సిద్ధంగా ఉన్న దాని ముఖం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పని అయింది. ఇంకా అక్కడ నిలబడలేని నేను చప్పున లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే అమ్మ కోపం అంతా నా మీద విరుచుకుపడింది. చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన విసురుకొడుతూ, ఏమిటి దారిని పోయే శనిని నీ జీవితంలోకి తెచ్చుకున్నావు? అది చదువు, నీకే తెలుస్తుంది. అసలు దీనికంతటికీ కారణం నువ్వు. నీ అంత తెలివి తక్కువ మొద్దుని నేనెక్కడా చూడలేదు. నిన్ను వాజమ్మని చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది. వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పడమా అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్యపోయిన దానిలా చదవసాగాను. అక్కడే ఉన్న తాయారమ్మ 2 అంగల్లో నా పక్కకి వచ్చింది. తగ్గు కంఠంతో, ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు. ఈ ఉత్తరం నా కంఠపడబడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే అంది కళ్ళు తిప్పుతూ. నా పొరపాటు అర్థమైంది. అయితే ఇది ఈవిడ చలవన్నమాట. కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ బయలుదేరుతుందేమోననే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్నా నేను అంత క్రితం ఇంకోసారి చదివి ఈ ఉత్తరం బీరువాలో భద్రం చేయడం మర్చిపోయి వెళ్ళిపోయాను. అమ్మ, తాయారమ్మ అనుకుంటూ ఆవిడ వైపు చూశాను. చింపిరి చాటలా ఉన్న ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేస్తుంది. ఎంత ఘోరం మమ్మీ! నా వెనుక ఇంత నాటకం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా ముఖం పెట్టి. అప్పటికీ నా బుద్ధి మెరుపు కంటే వేగంగా పనిచేస్తుంది. ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది. నాన్నగారు కూడా దిమ్మెరపోయినట్టు చూడసాగారు. నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను. దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను, అయితే నేను ఇన్నాళ్ళు పాముకి పాలు పోసానన్నమాట. నువ్వింత విషపు నాగువని నేను కలలో కూడా అనుకోలేదు. ఎంత ధైర్యం నీకు? నాకు రాజు పిచ్చి చూపలు చూడసాగింది. నేను కన్నుకొట్టాను. ఇదంతా నటనకి అన్నట్టు పెదవి విరిచి కొంటెగా చూశాను. అది అయోమయంగా చూడసాగింది. చూపుడు వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను, మా అమ్మ మంచిది కాబట్టి ఈరోజు నీ ప్రాణాలు దక్కినాయి. అదే ఇంకో ఇంట్లో అయినట్లయితేనా నిన్ను చిత్రహింస చేసి ఉండేవాళ్ళు. నువ్వు తక్షణం. నా వాక్యం పూర్తి కాలేదు. నాన్నగారు పిడుగుపడ్డట్టుగా గర్జించారు. మీనా! నేను ఆశ్చర్యంగా వెనక్కు తిరిగాను. ఆయన ముఖం నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ చూడనంత తీవ్రంగా ఉంది. నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడ్డారు. ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది. తాయారమ్మగారు నా వైపు చూసింది. ఆ చూపుకి అర్థం గ్రహించిన దానిలా ఆవిడ వడివడిగా బయటికి వెళ్ళింది. మరుక్షణం గిరుక్కున తిరిగి వస్తూ, అల్లుడుగారు వచ్చారు అంది. అమ్మ ముఖం ఒక క్షణం నల్లగా అయింది. నా వైపు తిరిగి, మీనా నువ్వు లోపలికి వెళ్ళు అంది. రాజు వైపు తిరిగి, ఏయ్ నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది. అమ్మ నోట్లో నుంచి ఆ మాట రావడం ఆలస్యం. స్వామి భక్తి పారాయణులైన తాయారమ్మ రాజు చేయిపట్టి లోపలికి లాక్కెళ్ళింది. సారథి వచ్చాడు అనగానే తుళ్ళిపడ్డట్టయిన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు. అమ్మ బయటికి వెళ్ళి, రండి రండి, మీరు ఇంకా రాలేదేమోనని ఇప్పుడే అనుకుంటున్నాం అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను.
అక్కడి నుంచి లోపల గదిలోకి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను. వెంటనే నా గుండెలు జల్లుమన్నాయి. నాన్నగారి చూపులకి శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిలువున భస్మమయ్యి ఉండేదాన్ని. నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను. నా మనసంతా చేదు తిన్నట్టుగా అయ్యింది. లోపలికి వచ్చిన నాకు రాజు అక్కడెక్కడా కనిపించలేదు. తాయారమ్మని అడిగితే అదిగో అక్కడ ఆ గదిలో ఉంది అని త్వరగా చెప్పేసి వెళ్ళిపోయింది. స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగుపెట్టాను నేను. రాజు గది మధ్యలో బేలగా కింద చూస్తూ చలనం లేని బొమ్మలా నిలబడింది. తల వంచుకుని అది నిలబడిన తీరుకి నా గుండెలు కదిలినట్టు అయ్యింది. వెంటనే దగ్గరికి లాక్కుని పసిపిల్ల దానిలా హృదయాన్ని హత్తుకోవాలనిపించింది. దగ్గరికి వెళ్ళగా రాజు చెయ్యి విదిలించేసుకుంది. కోపం వచ్చిందా? అనునయంగా అడిగాను. లేదు వదినా, నీ మీద కాదు, నా మీద నాకే కోపంగా ఉంది. అసలు నేను ఇక్కడికి రావడమే పొరపాటు. వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవడం ఇంకో పెద్ద అపరాధం. నాటకమా? కాకపోతే ఏమిటి? సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకి నువ్వెందుకు సూటిగా చెప్పవు? మధ్యలో నన్ను ఇరికించడం దేనికి? ఒక చిన్న అబద్ధం చెబితే మా అన్నయ్య చీల్చి చెండాడతాడే. ఎప్పుడైనా దేనికైనా మా కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసమైనా కాస్త తికమకగా మాట్లాడాలనిపిస్తే మా ప్రాణం పోయినట్టే అనిపిస్తుంది మాకు. నువ్వింత తేలికగా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం శ్లేషంలో పడ్డ ఈగల మహాయాతనగా ఉంది. ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవడం లేదు. మంచా? అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడ ఏ క్షణంలోనైనా కూలిపోతుంది. చాలా మాటలు నేర్చావే నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను. నా మనసులో బాధ నీకు అర్థం కాదు వదినా. ఇదేదైనా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలియదు. నువ్వు అబద్ధాలు ఆడావని తెలిస్తే అత్తయ్య మావయ్య నిన్నేమీ అనరేమో, కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు వదినా. ఈ అబద్ధాలకి, ఈ నాటకానికి ఈ క్షణంలో స్వస్తి చెప్పి మావయ్యని అడిగి రాత్రికి కానీ రేపు కానీ మా ఊరు వెళ్ళిపోతాను. రాజు, ఇక నీ మాట నేను వినను, నువ్వేమనుకున్నా సరే. ఇంతలో తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ, అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, మిమ్మల్ని ఒక్కరినే అంది. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎందుకో గాని ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకు ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. నాకు ఆకలి లేదు, తినను అన్నానని చెప్పు అన్నాను విసురుగా. ఆవిడ వెళ్ళిపోయింది. నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను. అటు కృష్ణకి, ఇటు నాన్నగారికి, చివరికి రాజు కూడా నా మీద కోపం వచ్చింది. ఓడిపోయానంటూ అంతరాత్మ విక్కిరించసాగింది. చివరికి కిదంతా నాటకంగానే మిగిలిపోతుందా? నేను అనుకున్నది జరగదా అనిపించసాగింది. అమ్మ భావిస్తున్నట్టు నేను నిజంగానే మూర్ఖురాలిని. ఇంతలో గది తలుపు తెరుచుకుంది. భోజనానికి రానన్నావట? తీవ్రంగా చూస్తూ అంది అమ్మ. నేను మీట నొక్కినట్టు స్ప్రింగ్ యాక్షన్లా లేచి నిలబడ్డాను. నాకు ఆకలి లేదు మమ్మీ. నోరు మూసుకునిరా. అవతల మీ నాన్నగారికి ఆకలి లేదట. నువ్వు రాకపోతే అతనేమనుకుంటాడు? ఉరిమి చూస్తూ అంది. ఆ చూపులో శక్తి ఏమిటో గాని మేకపిల్లలా మాట్లాడకుండా ఆవిడని అనుసరించాను. నేను గదిలో నుంచి యువతలకి రాగానే అమ్మ ఆ గది తలుపులు మూసి బయట గడియ పెట్టింది. చిర్రన వెనక్కు తిరిగిన నేను మమ్మీ అన్నాను. ఓ కళ్ళెర చేస్తూ హుంకరించింది ఆవిడ. భోజనం దగ్గర నేను, సారథి, మమ్మీ కూర్చున్నాము. తాయారమ్మ ఎంతో అణకువగా మాకు కావలసినవి తెచ్చి వడ్డిస్తుంది. రోషంతో, అవమానంతో నా మనసు మండిపోతుంది. రాజు ఏమనుకుంటుంది? ఇంత అవమానం జరిగిన తర్వాత అది ఇక ఇంట్లో ఒక్క క్షణమైనా ఉంటుందా? అమ్మ ఏం జరగనట్టుగా ఎంతో మామూలుగా సారథితో లోకాభిరామాయణం మాట్లాడుతుంది. మధ్యాహ్నం తెచ్చిన చీర చాలా బాగుందట. సారథి టేస్ట్కి ఆవిడ అభినందనలు తెలుపుతోంది. ఆవిడ లౌక్యానికి, ఆ గడుసుతనానికి నేను విస్తరపోసాగాను. ఆవిడ ధోరణి చూస్తే క్షణం క్రితం ఇంటిలో అగ్నిపర్వతం పెండడానికి సిద్ధమైందని ఎవరూ అనుకోరు. అన్నిటికంటే విచిత్రం, సారథి రాజుకి అంత ఇదిగా ఉత్తరం రాసిన ఆ రహస్య రవ్వంత కూడా బయటికి కనిపించనివ్వలేదు. అసాధారణమైన తెలివితేటలు ఉన్న వాళ్ళకి అనుభవం కూడా తోడైతే అపారమైన లౌక్యం, నేర్పరితనం వస్తాయి కాబోలు. నిజంగానే మా అమ్మలాంటి వ్యక్తులు 100కి 1,00,000కి ఒక్కరు కూడా ఉండరు. అందుకే అమ్మలాంటి వ్యక్తులకి సాధారణంగా అపజయం అంటూ కలగదేమో. అమ్మ అంత కలుపుగోలుగా మాట్లాడుతున్న సారథి ధ్యాస ఆవిడ మాటల మీద లేనట్టు స్పష్టంగానే తెలుస్తుంది. అతని కళ్ళు రాజేశ్వరి కోసం గాలించడం నేను గమనిస్తూనే ఉన్నాను. చివరికి భోజనాలు అయిన తర్వాత ఇక ఉండబట్టలేక ఒక్కపడి అందిస్తున్న నన్ను, మీనా, రాజేశ్వరి ఎక్కడా కనిపించలేదే అంటూ అడిగాడు. నన్ను సమాధానం చెప్పనీయకుండానే అమ్మ వెంటనే కల్పించుకుంది. అయ్యో, నా తెలివి తెల్లారను. మీతో చెప్పడమే మర్చిపోయాను సుమా. సాయంత్రం రాజు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, రాజుని తీసుకువెళ్ళాడు అంది.
ఒక్కపడి తీసుకోబోతున్న సారథి అప్రయత్నంగా దాన్ని భరణిలోకి వదిలేశాడు. చూసారా, ఆ అమ్మాయి మనతో చెప్పినవన్నీ అబద్ధాలే. అంత ఇబ్బందులేవీ లేవట. డబ్బుంది, మంచివాడు అని రెండో పెళ్లి సంబంధం చూసిన మాట నిజమేనట. అతనికి వయసు ఏమాత్రం ఎక్కువ లేదట అని నా వైపు చూస్తూ, అసలు ఈ తెలివి తక్కువతనమంతా మన పిచ్చి మొద్దుదులేండి. ఆ అమ్మాయి చెప్పినవన్నీ నమ్మేసింది. సారథి స్తనువులా వింటున్నాడు. అతని స్నేహితుడెవరో రాజు మన ఇంట్లో ఉండడం చూసి అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాశారట. పాపం మాద్రా భద్రా పరిగెత్తుకు వచ్చాడు. అతనికి చెల్లెలంటే ఎంత అపేక్ష అని. ఇంకా నయం, అదృష్టవంతురాలు కాబట్టి మన ఇంటికి వచ్చింది. ఇంత క్రితమే, మీరు వచ్చే ముందే వెళ్ళారు. 10:10కి ట్రైన్ ఉందట. సారథి చప్పున కూర్చున్నాడు. కానీ అమ్మ తెలివి తక్కువదా? అతను 2-3 సార్లు వస్తాను అని లేవబోతుంటే ఏవేవో చెబుతూ కబుర్లతో కట్టిపడేసింది. 10-10:30 దాటిన తరువాత కానీ కదలనివ్వలేదు. సారథి గబగబా పరుగులాటి నడకతో మెట్లు దిగడం, కారు దగ్గరికి పరిగెత్తి కారులో కూర్చోవడం, వెంటనే కారు స్టార్ట్ చేయడం అమ్మ నేను గమనిస్తూనే ఉన్నాము. పాపం పూర్ సారథి. అతని ఆతృతకి నవ్వు వచ్చింది, జాలి కూడా వేసింది. అతను వెళ్ళేసరికి ఎలాగో ఆ ట్రైన్ వెళ్ళిపోయే ఉంటుంది. ఆ పైన అతను పడే యాతన నేను ఊహించలేనిది కాదు. అమ్మ మేము లోపలికి రాగానే రాజుని పిలిచింది. ఆవిడ ముఖంలో అంత క్రితం సారథితో మాట్లాడేటప్పుడు ఉన్న సహృదయత, చిరునవ్వు తీసి పారేసినట్టు పోయినాయి. తీక్షణంగా చూస్తూ అంది, ఇదిగో నిన్ను రేపు ఉదయం మలక్పేటలో నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తాను. అక్కడ నుండి మీనా పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు. ఆ తర్వాత ఏ గంగలోనైనా దూకు, నీ ఇష్టం. ఈ లోపల సారథిని కలుసుకోవాలని కానీ, ఉత్తరం రాయాలని కానీ, నీ కబురు అందజేయాలని కానీ చూసావా? జాగ్రత్త. ఏం వినిపించిందా? అంది. అందని పెదవిని పంటితో నొక్కి పట్టి ముఖం దించుకుని నిలబడిన రాజు కన్నీళ్ళని బలవంతంగా దిగమింగుకుంటూ అలాగే అన్నట్టు తల ఊపింది. అమ్మలాంటి వాళ్ళు తమ మార్గానికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎంత నిర్దయగా తీసిపారేస్తారో గ్రహించాను నేను. అమ్మ తాయారమ్మ వైపు తిరిగింది. ఇదిగో, ఈ విషయం ఈ 4 గోడల మధ్యనే శిథిలం అవ్వాలి. ఎక్కడైనా పొక్కిందా అది నీ వల్లనే అనుకుంటాను. చచ్చా, నేను అలాంటి మనిషినా? మీకు తెలీదా? సరే వెళ్ళు. ఈ రాత్రికి ఈ అమ్మాయిని నీ దగ్గరే పడుకోబెట్టుకో. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకురా, తలనొప్పి వదిలిపోతుంది. ఈరోజు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టేయట్లేదు అంటూ అమ్మ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. వెనుక నుంచి ఆవిడని చూస్తుంటే యుద్ధ వ్యూహాలు పన్ని అలసిపోయిన సైనికాధికారిలా అనిపించింది నాకు. అమ్మ అన్నంత పని చేస్తుంది. ఆవిడ మాటకి తిరుగులేదు. సారథితో ఒంటరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు. ఈ ఆపత్ సమయంలో నాన్నగారు ఒక్కరే శరణ్యం నాకు. ఇక ఆలస్యం చేయకూడదు. ఏమాత్రం చేసినా పరిస్థితులు విషమిస్తాయి. నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన అంత క్రితం నా వైపు చూసిన చూపు గుర్తుకు వచ్చింది. భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. ఆయన పడకుర్చీలో పడుకుని మోచేయి కళ్ళ మీద ఆనించుకున్నారు. బట్టలైనా మార్చుకోలేదు. ఆ పడుకోవడంలో ఆవేదన, అలసట కనిపిస్తున్నాయి. నాన్నగారు, మెల్లగా నాకు సాధ్యమైనంత మృదువుగా పిలిచాను. ఆయన ఉలిక్కిపడ్డట్టుగా చివ్వున లేచి కూర్చున్నారు. ఆయన ముఖం చూడగానే గతుక్కుమన్నాను. నా నోట్లో మాటలు 1000 మైళ్ళ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాయి. ఏమిటి? ఏం కావాలి? ఇంకేమైనా మిగిలి ఉందా? అన్నారు. కర్కశంగా ఉన్న ఆ ధోరణి నాకు చాలా చిన్నతనం వేసింది. అమ్మ తిట్టడం, కొట్టడం నాకు అలవాటే. కానీ నాన్నగారు ఎప్పుడూ అలవాటలేదు. ఆయన కాస్త సీరియస్గా చూస్తేనే నాకు ఈ ప్రపంచం యావత్తూ తలక్రిందులవుతుంది. ఆయన లేచి నా దగ్గరగా వచ్చారు. ఈరోజు సమయానికి సారథి రాకపోతే ఎంత అనర్థం జరిగేదో తెలుసా? తెలుసునన్నట్టు తల ఊపాను. నేను నిన్నెంత హెచ్చరించాను? జాగ్రత్త పడవేమ్మా అని. నా మాట నువ్వు విన్నావా? అది కాదు నేను అనుకోవడం. రాజుకి సారథి నసిగాను. నోర్ముయ్. అసలు నీ మనసులో ఈ ఉద్దేశం పెట్టుకునే దాన్ని ఇక్కడికి లాక్కొచ్చావు, అవునా? నీకు ఇంకెవరూ దొరకలేదా పావుగా వాడడానికి? నేను రాజుని పావుగా వాడలేదు. మీకు అసలేం తెలియదు. నాన్నగారి చేయి హఠాత్తుగా గాలిలోకి లేవడం, మరుక్షణంలో నా చెంప, ఈ చెంప, ఆ చెంప అదిరిపోవడం, నా కళ్ళు బయలు గమ్మటం అంతా ఒకేసారి జరిగిపోయింది. ఆవేశంతో ఆయాసపడుతున్న ఆయన తీవ్రంగా చూశారు. ఎప్పుడూ చిరునవ్వు వెదజల్లే ఆ కళ్ళ నుంచి అగ్నికణాలు రావడం మొదటిసారిగా చూశాను. నేను స్తంభించిపోయాను. భూకంపం వచ్చిన ఇంట్లో అర్ధరాత్రి వేళ నిద్ర లేనట్టు అయ్యింది నా పని. సర్వప్రపంచం గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది. దానికి తోడు నా ఆలోచనలు, ఆశలు, నమ్మకాలు అన్నీ కూడా ఊగిసలాడుతున్నాయి. పాపిష్టిదాన, నిన్నసలు నిమ్మలూరు పంపడం నాది బుద్ధి తక్కువ అయ్యింది. వాళ్లతో ఉన్న ఆ కాస్త అనుబంధం కూడా తెంపడానికి సిద్ధమయ్యావు. పో నా ఎదుట నుంచి. జన్మలో నీ మొహం నాకు చూపించకు. ఈ మాటలు అన్నది నాన్నగారేనా?
నా నవనాడులు కృంగిపోయినట్టయ్యాయి. ఆలోచన శక్తి నశించినట్టు మనసు తల్లడిల్లిపోయింది. నెమ్మదిగా కలలో లేచి నడుస్తున్న దానిలా యువతలికి వచ్చాను. నా ఎదురుగా మూసి ఉన్న తలుపులని వేళ్లతో టక్ టక్ మని 2 సార్లు తట్టాను. మూడోసారి తట్టబోతుండగా వస్తున్నా అనే సమాధానం వినిపించింది. ఎవరు అంటూ తలుపులు తెరిచిన కృష్ణ గుమ్మంలో నిలబడి ఉన్న నన్ను చూడగానే భూమి తలక్రిందులు అయినట్టు ముఖం పెట్టాడు. మీనా, నువ్వా? ఏమిటిది ఇంత రాత్రి వేళ? కింద టాక్సీ ఉంది, డబ్బులు ఇవ్వాలి. డ్రైవర్ రిసెప్షన్ దగ్గర ఉన్నాడు తగ్గు స్వరంతో అన్నాను. టాక్సీయా? ఒక క్షణం మతిపోయినట్టు చూసిన అతను నన్ను లోపలికి రమ్మనమని పిలిచాడు. చప్పున వెళ్ళి హ్యాంగర్కి ఉన్న షర్ట్ వేసుకుని డ్రాయర్ సొరుగులాగి పర్స్ తీసుకుంటూ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. నేను సోఫాలో కూర్చున్నాను. ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు, కానీ రావడం అనేది చాలా మంచి పని చేసినట్టుగా అనిపిస్తుంది. నేను గదిని కలియజూశాను. అతను పడుకుని చదువుకుంటున్నాడు కాబోలు. మంచం దగ్గర టేబుల్ లైట్ వెలుగుతుంది. చదువుతున్న పుస్తకం మంచం మీద బోర్లా పెట్టి ఉంది. నా మనసుని ఎంతగా ఇతర విషయాల మీద లగ్నం చేయాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మాటి మాటికి నాన్నగారి మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఆ మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా అవి శూలాల్లా ఒక్కొక్క కన్నీటి పొరని ఛేదిస్తున్నాయి. మనసారా ఒక్కసారి ఏడవాలనిపిస్తుంది. కానీ నేను ఇక్కడికి ఏడవడానికి రాలేదు. అతన్ని సలహా అడగడానికి వచ్చాను. జరిగిందంతా చెప్పి ఇందులో నా అపరాధం ఏమిటో తీర్పు అడగడానికి వచ్చాను. కనీసం ఒక్క వ్యక్తి నోటి నుంచి అయినా నేను చేసింది పొరపాటు లేదని వినాలనిపిస్తుంది. అలా వినకపోతే నాకు మనసు స్థిమితం తప్పుతుందేమోనని భయం వేయసాగింది. అసలు ఇలా ఎందుకయింది? అమ్మ చెప్పినట్టు విని బొమ్మలా ఉండక ఇలా ఎందుకు చేశాను? నేను చేసినందువలన అందరికీ ఆగ్రహం రావడం మినహా జరిగిందేమిటి? మోకాళ్ళ మీద చేతులు ఆనించి అరిచేతుల్లో ముఖం దాచుకుని కూర్చున్నాను. ఎంత ప్రయత్నించినా కనుకొలకల్లోకి వచ్చి నిండుకున్న నీళ్లని నిగ్రహించుకోవడం సాధ్యం కావడం లేదు. కృష్ణ తిరిగి వచ్చినట్టుగా అడుగుల సవ్వడి, తలుపు మూసిన శబ్దం వినిపించింది. చిచ్చి, నేను ఏడవకూడదు. నేను పిరికిదాన్ని కాదు. అతని తీర్పు కోసం వచ్చానే తప్ప సానుభూతి కోసం రాలేదు. మీనా, ఏమైంది? నా దగ్గరగా వచ్చి అడిగిన అతని గొంతులో ఆర్ద్రత ప్రతిధ్వనిస్తుంది. నేను మాట్లాడలేకపోయాను. చెప్పు మీనా, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అవునన్నట్టు తల ఊపాను. ఏమైంది? ఏ విషయం మీద? నేను సమాధానం చెప్పలేదు. క్షణమాగి అడగలేక అడిగాడు. నా దగ్గరికి రావడం సారథికి తెలుసునా? నా మూలంగా ఏదైనా స్పర్ధ వచ్చిందా? లేదన్నట్టు తల తిప్పాను. రాజు ఎవరో మీ అమ్మకి తెలిసిందా? అది కాదన్నట్టు సూచించాను. మరి ఇంకేం జరిగింది? మావి ఇంట్లో ఉన్నారా? ఉన్నారన్నట్టు తల తిప్పాను. 2 నిమిషాలు గడిచాయి. దుఃఖం నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నట్టుండి కృష్ణ చెయ్య నా నుదుటి మీద పడింది. నా తల చేత్తో వెనక్కి నొక్కుతూ, ఏది తలెత్తు, ఒక్కసారి ఇలా చూడు అన్నాడు. ఇక ఏడుపు నిగ్రహించుకోవడం నా వశం కాలేదు. 2 నిమిషాలు చూసిన తర్వాత అతను హఠాత్తుగా నా పక్కన కూర్చున్నాడు. అరెరే, ఏమిటిది? పోన్లే, అంత చెప్పలేని విషయం అయితే అడగను. కానీ నువ్వు ఏడవకు. ఏయ్, నిన్నే, నీకే చెప్పేది. చచ్చా, అల్లరి పిల్ల మీనా, నా కొంటె మరదలు మీనా అయినా ఇలా ఏడవడం? అనురాగపూరితంగా ఆత్మీయంగా ఉన్న ఆ మాటలతో నా ఏడుపు కట్టలు తెంచుకున్నట్టు మరింత ఉధృతమైంది. మీనా, ఏమిటిది చిన్నపిల్లలా? చాలా తగ్గు స్వరంతో అంటున్న అతని మాటలు ఆ దుఃఖంలో ఆలంబనగా అనిపించడంతో అప్రయత్నంగా నేను అతనికి మరింత దగ్గరగా జరిగాను. ఆ తరువాత నిమిషంలో అతను నన్ను దగ్గరికి తీసుకున్నాడో లేక నేనే అతనికి మరింత చేరువయ్యానో నాకు తెలియదు. నా తల మాత్రం అతని గుండెలకి ఆరింది. కృష్ణ తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు, నీకు నిజంగా ఏడవాలనిపిస్తుంటే మనసారా కరువు తీర ఏడ్చేయి. ఒకసారి ఏడిస్తే మనసులో ఉన్న భారం అంతా తగ్గి తేలికగా అనిపిస్తుంది. దాదాపు అరగంట తర్వాత కృష్ణ లేచి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి బలవంతంగా నా చేత తాగించాడు. నేను తాగిన గ్లాసు అందుకుంటూ మృదువుగా అన్నాడు, వెళ్ళి ఒకసారి ముఖం కడుక్కుని వస్తావా? ముక్కు కళ్ళు ఎలా వాచిపోయాయో అద్దంలో ఒకసారి చూసుకో. నేను లేచి బాత్రూంలోకి వెళ్ళాను. చల్లటి నీళ్లతో ముఖం అంతా కడుక్కున్నాను. కృష్ణ చెప్పింది నిజమే. ఏడ్చిన తర్వాత మనసు తేలికగా ఉంది. నేను యువతలకి రాగానే పిలిచాడు. అయిందా ముఖం కడుక్కోవడం? ఇలా రా, కూర్చో. ఏం జరిగిందో ఇప్పుడు చెప్పు అన్నాడు. నేను సాధ్యమైనంత తక్కువ మాటలతో క్లుప్తంగా రాజు మీద ఏం దోషం కనిపించినట్టుగా జరిగిందంతా చెప్పాను. నా నోట నుంచి వెలువడుతున్న మాటలు వింటున్న కొద్దీ అతను నిశ్చేష్టుడవడం, చివరికి ముఖం పాలిపోవడం జరిగింది. నేను చెప్పింది శ్రద్ధగా పూర్తిగా విన్న తర్వాత అన్నాడు, రాజు ఇంత సమస్యకి కారణమయ్యిందా? దాన్నేమీ అనకు. ఇందులో దాని తప్పేం లేదు. చేసిందంతా నేను.
అయితే మాత్రం కృష్ణ కుర్చీలోంచి చటుక్కన లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఏమిటిది, ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు అన్నారు. మావయ్యకి. రాజుని తక్షణం ఇక్కడికి తీసుకురమ్మనమని చెబుతాను. నేను మెరుపులా లేచి అతని దగ్గరికి వెళ్ళాను. ఫోన్ లాక్కుంటూ అన్నాను, నీకెలా తెలిసిందంటే ఏం చెబుతావు? ఎలా తెలియడం ఏమిటి? నువ్వు ఇక్కడికి వచ్చావని అంతా చెప్పావని అంటాను. ఆహా, ఏం తెలివి, చాలా గొప్ప పని చేస్తావు. నేను ఎందుకేనా ఇక్కడికి వచ్చింది మీనా? కానీ అతని కళ్ళల్లో క్రోధపు ఛాయలు తొంగి చూస్తూనే ఉన్నాయి. కానీ నాకేం భయం అనిపించలేదు. ఫోన్ పెట్టేస్తూ అన్నాను, నేను ఇక్కడ ఉన్నానని ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా నాన్నగారికి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. కృష్ణ నా ధోరణి ఏమిటో అర్థం కానట్టు చూశాడు. మళ్ళీ ఫోన్ తీయబోయాడు. నా చేయి అతని చేతి మీద బలంగా ఆనించి ఆపేశాను. నీకేమైనా మతిపోయిందా? కనీసం నువ్వు ఇక్కడికి వచ్చావని, క్షేమంగా ఉన్నావని అయినా చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఈ అర్ధరాత్రి నువ్వు ఏమైపోయావోనని ఎంత కంగారు పడతారో తెలుసా? తెలుసు, నేను కోరుకునేది అదే. అలా జరగాలనే నా ఉద్దేశం. నీ మొహం. అతను నా చెయ్యి లాగేయబోయాడు. నేను ఫోన్ చేయొద్దని చెబుతున్నా కోపంగా గట్టిగా అన్నాను. ఫోన్ చేయడం నా ధర్మం, నేను చేసి తీరుతాను. కృష్ణ నా చేయి లాగి రిసీవర్ ఎత్తాడు. నాకు అతని తిరస్కారం చూస్తే రోషం లాంటిది వచ్చింది. హలో. కృష్ణ రిసెప్షన్కి మా ఇంటి ఫోన్ నెంబర్ ఇచ్చి కనెక్ట్ చేయమని కోరాడు. ఇదిగో, ముందే చెబుతున్నాను, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అవతల ఫోన్ రింగ్ అయ్యి ఎవరో తీసినట్లున్నారు. కృష్ణ మాట్లాడాడు. హలో, హనుమంతరావు గారు కావాలి. ఎవరు? మావయ్యేనా? మావయ్య, నేను కృష్ణని మాట్లాడుతున్నాను. నేను ఊపిరి ఇవ్వబట్టి చూడసాగాను. కృష్ణ తల ఎత్తి నా వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో. మీనా ఇక్కడ ఉంది, నా దగ్గరికి వచ్చింది. మీరు కంగారు పడకండి. సరే, అలాగే. రూమ్ నెంబర్ 128. మీరు వెంటనే వెతుక్కునే శ్రమ లేకుండా నేను కిందకి వచ్చి వెయిట్ చేస్తాను. కృష్ణ ఫోన్ పెట్టేశాడు. ఈ సంభాషణ పూర్తిగా ఆలకించిన నేను గబగబా గుమ్మం వైపు నడిచాను. అతను 2 అంగల్లో వచ్చినట్టుగా నా దగ్గరికి వచ్చి జబ్బ పట్టుకుని ఆపేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పారు. విన్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. నీకెందుకు చెప్పాలి? నాకు నువ్వెవరని చెప్పాలి? స్నేహితుడివా, ఆప్తుడివా, బంధువివా? అన్నీ. పోనీ నువ్వేది అనుకుంటే అది. వదిలి నన్ను. అసలు నీ దగ్గరికి రావడం నాది పొరపాటు. ఏ మామీ ఇంటికో వెళ్ళి ఉంటే నిశ్చింతగా ఆశ్రయం దొరికేది. చేయి గుంజుకున్నాను. మీనా, ఏమిటి ఆవేశం? ఎవరి మీద నీ కోపం? నీ మీద. నీ మీదే. నువ్వు నాకు నిజమైన స్నేహితుడివని, నా మాట మన్నిస్తావని గుంపెడంత ఆశతో వచ్చాను. అది భ్రమ అని ఇప్పుడు తేలిపోయింది. నీకు నాన్నంటే ఉన్న గౌరవం నా మీద లేదు. అతని చేతులు మెల్లగా నన్ను చుట్టేశాయి. మీనా, నీ ఇష్టం లేనిదే ఇక్కడ నుంచి మావయ్య కాదు, దేవుడు కూడా తీసుకువెళ్ళలేడు. సరేనా? నీ మాటలు నిజమేనన్న నమ్మకం ఏమిటి? నాకు అబద్ధాలు ఆడడం రాదన్న సంగతి నీకు తెలుసు. నేను అతని చేతులు వదిలించుకోబోయాను, కానీ సాధ్యం కాలేదు. అతని చేతుల్లో బందీగా అయిన నేను కోపంగా చూస్తూ అన్నాను, వదులు నన్ను. వదలను. జాగ్రత్త. ఇప్పుడు వదలకపోతే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. నీ ఇష్టం. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కదలాడింది. వెంటనే చేతులు పట్టు వదలబోయినాయి. కానీ మళ్ళీ ఎందుకో అంతలోకే ఆగిపోయినాయి. పర్వాలేదు, నీ బెదిరింపులకి నేనేం భయపడను. అతను నవ్వాడు. అందమైన అతని పలువరుస తళుక్కుమంది. ఆ నవ్వు నిష్కల్మషంగా 1000 వెన్నెలలు కురిపిస్తున్నట్లుగా ఉంది. నా చెవుల్లో కోటి వేణువుల నాదం మృదు మధురంగా వినిపించింది. అపురూపమైన కాంతిలో తళుకులాడుతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయినట్టుగా నిలబడ్డాను. మా ఇద్దరిలో మొదటగా తేరుకున్నది అతనే. అతని చేతుల్లో విడనాడినాయి. నా చేయి పట్టుకుంటూ మృదు గంభీరమైన స్వరంతో అన్నాడు, బుద్ధిమంతురాలిలా లోపలికి రా, వచ్చి కూర్చో. మీనా 2 పార్ట్ 6 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.